యేసయ్య కృపా మినిస్ట్రీ తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా అందరికీ పేరు పేరు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజున చెప్పుకోయే పాఠం ఏంటంటే, దురాశ గర్భం దాల్చి పాపమును కన్ను, పాపం పరిపక్వమయ్యి మరణమును కన్ను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటను చూస్తాం. దురాశ గర్భం దాల్చి పాపమును కనును అనే మాట ఎందుకు ఈ రోజున చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఈ రోజున నయమాను గారి గురించి, ఆ సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను గారి గురించి ఈ రోజున దేవుని వాక్యాన్ని చెప్పుకోదలుస్తున్నాం. ఆ యొక్క పాఠంలోంచి దేవుడు ఏ విషయాల్ని మనకు నేర్పాలనుకుంటున్నాడో ఆ విషయాలన్నింటినీ కూడా మనం ఈ రోజున తెలుసుకుందాం. పాఠం నుంచి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము నయమాను గారు, ఆయనకి దేవుని బిడ్డలారా చూడండి, ఇశ్రాయేలు దేశం మీద సిరియా దేశము వచ్చి దండెత్తి రాజ్యం మీద దాడి చేసింది. ఇశ్రాయేలు దేశం మీద సిరియా దేశము దాడి చేసింది. ఆ రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని జయించి అనేక మందిని ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని నుంచి సిరియా దేశానికి తీసుకెళ్ళటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ సందర్భము క్రీస్తు పూర్వము 851 నుండి క్రీస్తు పూర్వము 841 వరకు యెరోబాము కాలంలో, యెహోరాము కాలంలో అహాబు కుమారుడైనటువంటి యెహోరాము పరిపాలన చేస్తున్న కాలంలో క్రీస్తు పూర్వము 851 నుండి క్రీస్తు పూర్వము 841 వరకు ఇంచుమించుగా 12 సంవత్సరాలు. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఆ యెహోరాము మరి 12 సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ కాలంలో సిరియా దేశము సైన్యాధిపతి నయమాను ఆ యొక్క దేశస్తులందరూ కూడా ఈ యొక్క ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేసి అక్కడ ప్రజలందరినీ కూడా తీసుకెళ్ళిపోవటం జరిగింది. తీసుకెళ్ళిపోయి ఆ యొక్క సిరియా దేశంలో కొంతమందిని, ఆ రోజుల్లో కొంతమంది దొరికినట్టుగా చంపేసేవాళ్ళు, కొంతమందిని ఇతర దేశస్తులకి అమ్మేసేవాళ్ళు, కొంతమందిని ఇంట్లో బానిసలుగా పెట్టుకునేవాళ్ళు. కానీ సిరియా దేశంలో జరిగిన నయమాను గారి ఇంట్లో జరిగిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేల్ దేశానికి తీసుకొచ్చిన ఒక అమ్మాయిని ఆ యొక్క సిరియా దేశంలో నయమాను గారు ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాడు. ఇశ్రాయేల్ దేశానికి బానిసగా తీసుకొచ్చిన అమ్మాయిని సిరియా దేశస్తుడైన నయమాను గారు సైన్యాధిపతి, సిరియా దేశానికి సైన్యాధిపతి నయమాను గారు ఇంట్లో ఆ యొక్క బానిసల అమ్మాయిని పని మనిషిగా పెట్టినాడు. అయితే సిరియా సైన్యాధిపతి అయిన నయమాను గారికి ఒక రోజున ఆయన బట్టలో ఇడిచి ఉన్నప్పుడు ఆయన ఒళ్ళంతా కూడా తెల్లటి మచ్చలు, పొరలు, కుష్టి వ్యాధి కలిగినటువంటి రోగం ఆయనకు ఉన్నట్టుగా ఈ యొక్క పని చేస్తున్నటువంటి ఒక ఇశ్రాయేల్ దేశం నుంచి పని మనిషిగా వచ్చి చేస్తున్న ఒక చిన్న పాప 12-13 సంవత్సరాలు అనుకుందాం పోనీ. ఆ పాప అక్కడ పని చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి చూసి నా యజమానుడికి వ్యాధి కలిగింది అని చెప్పి ఆ యొక్క నయమాను గారి భార్యతో, అమ్మ, మా ఇశ్రాయేల్ దేశంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన మీకు ప్రార్థన చేస్తే నా యజమానుడు నయమాను గారు నా ప్రవక్త దగ్గర నా దేశంలో ఉండి స్వస్థత పొందాలని నేను కోరుకుంటున్నాను. నా దేశంలో ప్రవక్త దగ్గరికి అనేక మంది జనాంగం వస్తూ ఉంటారు, వచ్చి స్వస్థత పొందుతూ ఉంటారు. కాబట్టి ఎలీషా ప్రవక్త అనే ప్రవక్త ఉన్నాడు మా ఇశ్రాయేల్ దేశంలో, నా యజమానుడైన నయమాను గారిని మీరు అక్కడ తీసుకెళ్ళండి అమ్మా అని నయమాను గారు భార్యకి చెప్తే, నయమాను గారు ఆ సిరియా రాజుకు చెప్తే, సిరియా రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్న రాజుకి ఉత్తరం రాశాడు. ఏమని రాశాడంటే, మా సైన్యాధిపతి గారికి ఆయనకి కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు, కాబట్టి ఆయనకి ఒక కుష్ఠరోగం వ్యాధిలాగా కనపడుతుంది. మీ దేశంలో ప్రవక్త ఉన్నాడంట, ఆయన చేత ప్రార్థన చేపించి ఆయన చేత మరి నువ్వు స్వస్థత జరిగించే విధంగా, ఆయనకి మేలు జరిగే విధంగా, ఆయనకి స్వస్థత జరగాలి, మేలు జరగాలి.
కాబట్టి నీకు బంగారం కావాలంటే బంగారం, వెండి కావాలంటే వెండి, బట్టలు కావాలంటే బట్టలు, ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పి ఇశ్రాయేలు రాజుకి సిరియా రాజు ఉత్తరం రాసి పంపించి నయమాను గారిని ఇచ్చి పంపిస్తాడు. నయమాను గారు సైన్యాన్ని తీసుకుని ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇశ్రాయేలు రాజు భయపడిపోయి యెహోరాము భయపడిపోయి బట్టలు చించుకుని ఎంతో గందరగోళంగా మనిషి గలిబిలైపోతున్నప్పుడు భయపడిపోతాడు. అప్పటికే సిరియా దేశం ఒకసారి యుద్ధం చేసి తీసుకెళ్ళిపోయింది, ఇశ్రాయేల్ ప్రజల్లో అందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయింది. అప్పుడు భయపడుతున్నప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, యెహోరాము ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త లేడా? ఇశ్రాయేల్ దేశంలో దేవుడు లేడని నువ్వు భయపడుతున్నావా? నేను దేవుని యొక్క ప్రార్థన చేసి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని నేను కాపాడుతాను, ఇశ్రియా రాజు చేతిలో నుంచి నయమాను చేతిలో నేను కాపాడుతాను, రానివ్వండి నయమాను గారిని రానివ్వని అన్నప్పుడు నయమాను గారు వచ్చాడు. వచ్చి ఎలీషా ప్రవక్త ఇంటి ముందు సైన్యం, ఇది నయమాను గారు ఆ యొక్క వచ్చిన బొట్లు సైన్యం అంతా ఎలీషా ఇంటి ముందు దిగేసి ఇంటి ముందు నిలబడి ఉంటే ప్రవక్త చూడండి, దేవుని బిడ్డ అంటే ఎంత నీతిగా నిజాయితీగా దేవుని బిడ్డలు ఉంటారో మన ఈ సందర్భంలో చూస్తాం. ఎలీషా గారు ఇంటి ముందు దిగేసేస్తే ఎలీషా ప్రవక్త నయమాను గారు వచ్చాడని, ఆ సైన్యం వచ్చిందని, బంగారం తీసుకొచ్చిందని, ఎండు తీసుకొచ్చిందని, మరి బట్టలు తీసుకొచ్చారని, ఎంత కావాలంటే అంత ఇస్తారని, దయచేసి మీరు వచ్చి ఆయన మీద ఆ యొక్క గాయాలు ఏదైతే అనారోగ్యం ఈ పొడలో ఏదైతే కుష్టి వ్యాధి ఉందో అక్కడ చేసి మంత్రం పెట్టి ప్రార్థన చేసి అన్నట్టుగా చేస్తాడేమోనని నయమాను గారు ఆశపడ్డాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దేవుని బిడ్డలారా, ప్రవక్త దేవుని బిడ్డ ప్రవక్త ఎంత నీతి నిజాయితీ గలవాడంటే దేవుడికి ప్రార్థన దేవుడు ఏం చెప్పాడు ఎలీషాకి స్వస్థత జరిగిద్దని చెప్తే ఎలీషా ప్రవక్త కనీసం ఇంటి నుంచి బయటకు కూడా లేదు. ఇంటి ముందేమో నయమాను రాజు సైన్యాన్ని తీసుకుని బట్టులను తీసుకుని నిలబడి ఉన్నాడు. కానీ ప్రవక్త మాత్రం ఎలీషా ప్రవక్త ఇంటి నుంచి బయటకు కాలు పెట్టకుండా ఆయన ఎలీషా గారు ప్రవక్తల్లో ఒక శిష్యుడైనటువంటి ఒక శిష్యుడిని పిలిచి, నువ్వు వెళ్ళి నయమాను గారికి ఏం చెబుతావంటే ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, ఆయనకి స్వస్థత జరిగిద్ది, అప్పుడు ఆయన దేహం పసిపిల్లల దేహంలాగా ఉంటుంది అని చెప్పి దేవుని బిడ్డలారా మరి ఎలీషా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క ప్రవక్తలో శిష్యుడు వెళ్ళి నయమాను గారికి ఏం చెప్పాడంటే, నయమాను గారు మీరు వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో 7 సార్లు మునగండి, మీకు స్వస్థత జరిగిద్ది అన్నాడు. అప్పుడు నయమాను గారికి కోపం వచ్చేసింది, అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఎందుకు అగ్గి మీద గుగ్గిలమయ్యాడంటే దేవుని బిడ్డలారా, నేను సిరియా దేశానికి రాజు తర్వాత రాజుని, సైన్యాధిపతిని, హోం మంత్రిని, నేనొస్తే ఎలీషా ప్రవక్త ఇంట్లోంచి బయటకు కూడా రాడా? పైగా నీ చేత ఒక శిష్యుని పంపించి నువ్వు యోర్దాను నదిలో మునుగుతానికి ఆ నీళ్ల కంటే మంచి నీళ్లు మా దేశంలో లేవా? ఈ యొక్క యోర్దాను నది కంటే మంచి నదులు మా దేశంలో లేవా? నేను ఇచ్చి మురికి నీళ్ళు యోర్దాను నదిలో నేను మునగాల అని అగ్గి మీద గుగ్గిలమయ్యి అని చాలా కోపపడి ఇక ఎందుకు ఇప్పటి వెళ్ళిపోదామా అని చెప్పి సైన్యాన్ని తీసుకుని వెనక్కి తిరుగుతున్నప్పుడు సిరియా దేశంలో సైన్యం వచ్చిన ఒక సైన్యాధిపతి ఏమంటాడంటే, ఒక భటుడు ఈ నయమాను గారిని, అయ్యా నయమాను గారు మీరు స్వస్థత జరిగితే నీకు వ్యాధి పోగొడితే ఆ ఎలీషా ప్రవక్త గారు నువ్వు ఎంతైనా ఇస్తావు, ఎంతైనా ఇయటానికి నువ్వు సిద్ధపడ్డావు, నువ్వు బంగారం ఇయటానికైనా, వెండి ఇయటానికైనా, బట్టలు ఇయటానికైనా, కానీ పైసలు డబ్బులు ఎంత ఇయటానికి ఇష్టపడ్డావు. కానీ నీ డబ్బులకు ఆశపడలా ఎలీషా ప్రవక్త. నీ ధనానికి, నీ ఎండికి, నీ బంగారానికి, నీ బట్టలకి నువ్వు ఇచ్చే దేనికి ఆశపడకుండా దేవుడు ఏదైతే ఎలీషా గారికి చెప్పాడో ఆ మాట ప్రకారమే యథార్థవంతుడైన నీతిమంతుడైన ప్రవక్త ఎలీషా గారు యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పాడు. కాబట్టి అది దేవుని మాట. నీ సొమ్ములకి, నీ బంగారాన్ని, నీ ఎండికి, నీ బట్టలకి ఆయన ఆశపడలేదు కదా. ఒకళ్ళు ఆశపడి అంతకంటే సరే నీకు నేను నయం చేస్తాను, నేను స్వస్థపరుస్తాను, నాకు ఇంకా చాలా బంగారం, ఇంకా మణుగులు బంగారం కావాలి, ఇంకెక్కువ నువ్వు తెచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ డబల్ కావాలంటే నువ్వు నువ్వు ఇవ్వగలుగుతావు. ఆయన ఆశపడలేదు కదా, ఆయన అడగలేదు కదా. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, నీకు యోర్దాను నదిలో మునగమన్నాడు, దేవుని మాట.
కాబట్టి భూమి ఆకాశములు కలగజేసిన దేవుడు చెప్పిన మాటకి మనం లోబడతాం అనేది మంచిది. ఏమైపోయింది, మనం యుద్ధ నదిలో మునుగు 7 సార్లు అని నయమాను గారు చెప్పినప్పుడు ఆ భటుడు వెళ్ళి నయమాను గారు సరే 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 అని సమాధాయించుకుని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు ఆయన దేహము పసిపిల్ల దేహంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేవుడి మాటకి లోబడితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. దేవుని బిడ్డలారా, వచ్చిన తర్వాత నయమాను గారు ఏమన్నాయంటే ఆయన యొక్క దేహం పసిపిల్లాడు. అప్పుడు తిరిగి వచ్చి ఎలీషా గారికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఎలీషా గారు, దైవజనుడా, నన్ను క్షమించు, నేను తొందరపడి మాట్లాడాను కాబట్టి అయ్యా, ఇగో నేను ఎండి తెచ్చాను, నేను బంగారం తెచ్చాను, నేను బట్టలు తెచ్చాను, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని సాష్టాంగ నమస్కారం చేస్తే ఎలీషా ఏమన్నా తెలుసా, యెహోవా జీవంతోడు, నీ బంగారం వద్దు, నీ ఎండి వద్దు, నీ బట్టలు వద్దు, నాకు ఏమీ వద్దు, స్వస్థత పొందావు కదా, అంతే చాలు, వెళ్ళిపో అన్నాడు ఎలీషా గారు. అప్పుడు నయమాను గారు బాధపడి దుఃఖపడి, అయ్యా నన్ను క్షమించు, నీ ఇశ్రాయేలు దేవుడు తప్ప ఈ సర్వలోకంలో మరి ఏ దేవుడును లేడు. నేను ఎన్నో వైద్యం చేయించుకోవడానికి ఎన్నో చోట్ల తిరిగి ఎన్నో దేశాలు తిరిగాను, కానీ ఎక్కడ నాకు స్వస్థత జరగలేదు. ఇక్కడ ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయన నేను పూజించుకుంటానని నాకు 2 గాడిదలు మొయ్యగలంత నాకు మట్టి, ఈ దేశం మట్టి బలిపీఠం కట్టుకుని నేను పూజించుకుని ఆయన బలర్పించుకొని కృతజ్ఞతల స్తుతులు చెల్లుతానయ్యా అని ఎలీషా గారిని అడిగి తీసుకెళ్తానికి, ఆయన మట్టి అడిగి తీసుకెళ్తానికి బయలుదేరతాడు. బతిలాడతాడు ఎలీషా గారిని, బంగారం తీసుకో, ఎండి తీసుకో అయ్యా, నాకు సంతోషంగా ఉంటుంది, నాకు మేలు జరిగింది అని అంటే, నాకు వద్దు, తీసుకెళ్ళిపో అంటే ఆ ఎలీషా ప్రవక్త వద్దంటే వద్దు, యెహోవా జీవంతో నాకు ఏమీ వద్దు, భూమి ఆకాశం కలగజేసిన దేవుడు నా పక్షంగా ఉండగా నీవిచ్చే వెండి, నీవిచ్చే బంగారం, నీవిచ్చే బట్టలు. దైవజనుడు అంటే ఎంత నీతి నిజాయితీగా మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని బిడ్డలు, ఈ రోజుల్లో మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం. కాబట్టి ఏ యొక్క వస్తువులకి, బంగారానికి, పైసలకి, డబ్బులకి, ఆయన ఎండి వస్తువులకు ఆశపడలేదు ఎలీషా ప్రవక్త గారు. అయితే వద్దంటున్నప్పుడు పక్కనే నిలబడినటువంటి ఎలీషా ప్రవక్త శిష్యుడైనటువంటి గెహజీ అనుకుంటున్నాడు మనసులో, మా యొక్క ఎలీషా ప్రవక్త గారికి మైండ్ ఆయన పని చేయట్లేదా, పోనీ ఆయన తీసుకోపోతే తీసుకోపోయాడు, పక్కన శిష్యుడు నేను ఉన్నాను కదా, నాకైనా ఇవ్వచ్చు కదా, పోనీ అయ్యా నాకు వద్దులే, ఆ యొక్క మా పక్కన మా శిష్యుడు గెహాజీ, ఆయనకి ఇవ్వండి ఎండి, ఆయనకి ఇవ్వండి బంగారం, ఆయనకి ఇవ్వండి బట్టలు అనొచ్చు కదా అని. మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందో దాన్ని బట్టి పక్కన ఉండే గెహజీ, ఎలీషా శిష్యుడైనటువంటి గెహజీ చాలా మనసులో బాధపడుతున్నాడు. సరే అయితే ఏం మాట్లాడతాడు, అట్టగే నుంచి చూస్తున్నాడు. ఇద్దరంక ఎలీషా ప్రవక్త ఎంక చూస్తున్నాడు, ఇటు వచ్చి నయమాన్ ఎంక చూస్తున్నాడు. నయమాన్ గారు సాష్టాంగ నమస్కారం పెట్టి ఎలీషా గారికి ఆ మట్టి తీసుకుని తిరిగి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ప్రాణం కొట్టుకులాడింది. ఎవరిది? గెహజీ గబగబా పక్కగా తిరిగొచ్చి వెనక్గా తిరిగొచ్చి పరుగున వెళ్ళి, అయ్యా ఎఫ్రాయిము ప్రాంతం నుండి 2 మనుషులు వచ్చారు, మా యొక్క ప్రవక్త ఎలీషా గారు కొంత బంగారం, కొంత ఎండి, 2 బట్టలు ఏమన్నాడంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా నీకు బంగారం నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాను, వెండి నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాను, బట్టలు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాను, నేను ఇప్పుడే ఇందాకే మీ దైవజనుడికి తీసుకుని సాష్టాంగ నమస్కారం ఇస్తానంటే వద్దొద్దు అన్నాడు. పర్వాలేదు మంచిది అయితే అని చెప్పి ఆయన యొక్క సైన్యంలో ఉన్నటువంటి నయమాను గారు పక్కన ఉన్న బట్టలు, ఆ బంగారు వెండి బట్టలు అవన్నీ ఇచ్చి గెహజీ గారు ఇంట్లో పెట్టి మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక నయమాను గారు సిరియా దేశానికి వెళ్ళిపోతాడు. అయితే గెహజీ ఈ యొక్క బంగారాన్ని, ఎండిని, లేకపోతే బట్టల్ని ఇంట్లో పెట్టుకుని మళ్ళీ పక్కగా తిరిగి వచ్చి ఎలీషా ప్రవక్త ముందు నిలబడితే ఎలీషా ప్రవక్త అంటాడు, గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, దేవుని బిడ్డలారా, రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మనం పాఠం చెప్పుకుంటున్నాం. నేను ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలారా, నయమాను గారు ఏమన్నాడంటే, నీ దేవుడు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు లేడు, సర్వలోకానికి నీ దేవుడు అని
రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు. ఇప్పుడు 20 20 27 వచనము 26వ వచనంలో గెహజీతో ఎలీషా ప్రవక్త గారు మాట్లాడుతున్నాడు. దయచేసి అర్థం చేసుకుని రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం గెహజీతో మాట్లాడుతున్నాడు ఎలీషా ప్రవక్త. ఏమన్నాడంటే, గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉన్నానని చెబుతున్నాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడంటే, గెహజీ నువ్వు నయమాన్ గారి దగ్గరికి వెళ్ళి ఎండి బంగారం బట్టలు తీసుకొస్తున్నావే, అవి అవసరం లేదు, శాపగ్రస్తమైన వస్తువులు వద్దు అని దేవుడు చెబితే నేను వద్దని తిప్పి పంపించేస్తున్నాను. మనకి భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మనతో ఉండగా ఆ శాపకరమైన వస్తువులు వద్దు అనే ఉద్దేశంతోనే కదా నేను వద్దు అని చెప్పింది. నువ్వెందుకు తీసుకొచ్చుకున్నావు? కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు బంగారాన్ని ఎండిని తెచ్చుకుంటున్నప్పుడు నా మనసు నీతో రాలేదా అని ఎలీషా ప్రవక్త గెహజీతో అన్నప్పుడు గెహజీ గుండె పగిలిపోయింది, బాధపడ్డాడు. అరే నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం ప్రవక్త చూశాడా? ప్రవక్తకు తెలిసిందా? దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకి తన ఆత్మనిచ్చి అనేక విషయాలను తెలియజేశాడు. ఎలీషా ప్రవక్త చూస్తున్నాడు గెహజీ ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడి నుంచి బంగారం వెండి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాడు. అయితే ఎలీషా ప్రవక్త అన్నాడు, గెహజీ శ్రాపగ్రస్తమైన వస్తువులు నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి ఆ నయమానికి పోయిన కుష్టి రోగము నీకు వచ్చిందని చెప్పినప్పుడు ఆ యొక్క గెహజీ ఎంతో బాధపడి ఏడ్చాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త దగ్గర చేతుల మీద నీళ్లు పోసినటువంటి ఎలీషా గొప్ప ప్రవక్త అయ్యాడు. ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి ఈ యొక్క గెహజీ ఎలీషా తర్వాత గొప్ప ప్రవక్తగా అయ్యేవాడు. చూసారా దేవుని బిడ్డలారా? చూడు, దేవుడు వద్దని ఎలీషా ప్రవక్త వద్దు అని తిప్పి పంపిస్తున్న బంగారు వెండి కోసం ఆశపడ్డా ఈ యొక్క గెహజీ మీదకి దేవుని శాపం వచ్చి నీ యొక్క గోత్రంలో నీ సర్వకాలాల్లో నీ యొక్క గోత్రాల్లో ఈ వ్యాధి ఉంటుందని శపించాడు. ఎలీషా ప్రవక్త ఈ యొక్క నయమాను గారిని ఎలీషా ప్రవక్త గెహజీ గారిని శపిస్తాడు. శపించినప్పుడు బాధపడ్డాడు, చాలా దుఃఖపడి ఏడ్చాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి చూడండి ఎంత ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. చూడండి దేవుని బిడ్డల, దురాశ గర్భం దాల్చిదే. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం ఏం చెప్తున్నాం? దురాశపడ్డాడు. ప్రవక్త వద్దన్న దాని శాపకు వస్తుంది, దానికి ఆశపడి దురాశ గర్భం దాల్చి పాపమును కన్ను, పాపం పరిపక్వమై మరణమును కనును అన్నట్టుగా దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త దగ్గర శిష్యురకం చేసినటువంటి ఈ యొక్క ఎలీషా గొప్ప ప్రవక్తడు. ఎలీషా దగ్గర శిష్యురకం చేసినటువంటి ఈ యొక్క గెహజీ భవిష్యత్తు కాలాల్లో ఇశ్రాయేల్ దేశంలో ఆ యొక్క రాజులకి దేవుని పక్షంగా నిలబడి ప్రజలకి దేవుని యొక్క వర్తమానాన్ని అందించాల్సినటువంటి గెహజీ చేతులారా యొక్క దేవుడి యొక్క దీవుల్ని పోగొట్టుకున్నాడు. చూశారా దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితాల్లో దేవుడు ఏదైతే వద్దన్నాడో దానికి ఆశపడి మనుషులు ఆశపడతాం, కానీ అత్యాశపోయి దురాశ గర్భం దాల్చి పాపం పరిపక్వమై మరణం కను. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు నయమాను గారికి వాళ్ళ ఇంట్లో పనిచేసే చిన్న పాప నిజంగా మరి ఆయనకి ధైర్యంగా వాక్యం చెప్పింది. ధైర్యంగా నా యజమానుడు నా దేశంలో ఇశ్రాయేల్ దేశంలో నా దేశ ప్రవక్త ఉన్నాడు, అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను అని. దేవుని బిడ్డ ఒక 12, 11, 12, 13 సంవత్సరాలు అనుకుందాం పోని, ఆ వయసులో ఉన్న చిన్న పాప ఒక దేశాన్ని కదిలించగలిగింది. ఆ దేశానికి సైన్యాధిపతి హోం మంత్రి అయినటువంటి నయమాను గారికి ఆ కుటుంబాన్ని ఆ దేశాన్ని కదిలించగలిగిందంటే దేవుని వాక్యం. అందుకే మనం అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో చూస్తాం, భూమి ఆకాశములను తల్లకిందులు చేసేవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా అంటే దేవుని సువార్త, దేవుని వాక్కు భూమి ఆకాశం కదిలించగలిగినటువంటి శక్తిమంతమని ఈ యొక్క పాప ఆ దేశాన్ని కదిలించగలిగిన ఆ దేశ సైన్యాధిపతిని, ఆ రాజ్యాన్ని సైన్యాన్ని అంతటిని కదిలించి ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకొచ్చి ఆ గొప్ప ధైర్యంగా ఆ వాక్యాన్ని తెలియజేసిందంటే, ఆ వాక్కుని ఆ సువార్తని చెప్పగలిగిందంటే దేవుని బిడ్డలారా. అందుకే రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో ఏమంటుందండి? పౌలు గారు అంటాడు, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము
14వ వచనం 15వ వచనంలో, జ్ఞానులకును మూర్ఖులకును నేను రుణస్థుడను, నా మొట్టుకైతే నేను నా శాతైనంత మట్టుకి నేను ఇశ్రాయేలుకి, నా ప్రజలకి, అన్యులకి, గృహదేశస్తులకి, అన్యులు అందరికీ కూడా నేను సువార్త బోధించడానికి సిద్ధంగా ఉన్నాను. సువార్తను బోధించడానికి నేను సిగ్గుపడువాడును కాను. ఎందుకనగా సువార్త నమ్మే ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క దేవుని యొక్క నమ్మితే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంతోషం నీ హృదయంలోకి వచ్చింది. నయమాను గారు నిరుత్సాహపడిపోయాడు. ఆ వ్యాధితో చనిపోయేవాడు. ఆయన పదవి పోయేది. ఆయన కుటుంబం ఆ వ్యాధితో బాధపడేవాళ్ళు. కానీ ఆయన నమ్మటం వల్ల దేవుని బిడ్డలారా దేవుని శక్తిని చూశాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనంలో నమ్మటం వలన పౌలు గారు చెబుతున్నాడు, ఆ నమ్మే ప్రతి దేవుని శక్తి అని చెబుతున్నాడు. కాబట్టి దేవుని వాక్కు వింటే నువ్వు ఈ రోజున ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థిక పరిస్థితుల్లో, అవమానకరమైన పరిస్థితుల్లో, ఎటు తెలుసుకోలేక ఏం చేయాలో అర్థం కాని, తోసపడి కానీ పరిస్థితుల్లో ఉండవా నా సహోదరుడా, నా సహోదరి? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడతా. నయమాను గారిని స్వస్థపరిచిన దేవుడు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, దేవునికి వచ్చు వారికి ఆయన ఫలము దయచేవాడు నమ్మబడిన కదా. దేవుని యొద్దకు వచ్చు వారికి ఆయన ఎదుగు వారికి, ఆయన కృప కోసం కనిపెట్టు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఎదుగు వారికి ఆయన ఫలము దయచేవాడై ఉన్నాడని నమ్మవలను కదా. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి దేవుని యొక్క వాక్కుకు లోబడి విశ్వాసం ఉంచి నయమాను గారు సిరియా దేశాన్ని నుండి ఒక పాప చెబితే ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన్ని దేవుణ్ణి నమ్మి ఆయన వల్ల నాకు మేలు జరిగి వెతికాడు. కాబట్టి ఆయన ఫలాన్ని పొందాడు, స్వస్థత పొందాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన మీద అందుకే పరిశుద్ధ గ్రంథంలో వారు కోరుకున్న రేవుకి వారిని ఆయన చేర్చును అని పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుని బిడ్డలని ఆయన. కాబట్టి అందుకే దావీదు గారు అంటాడు 139వ కీర్తనలో 5వ వచనంలో, ఆయన నా ముందును నా వెనకను నన్ను ఆవరించి ఉన్నాడు అంటాడు. నయమాను గారు దేవుని మాటను నమ్మి ఇశ్రాయేలు దేశానికి రావటం వల్ల ఆయన వెనక ఆయన ముందు దేవుని ఆత్మ ఆయన నింపింది. కాబట్టి దేవుని బిడ్డలారా, రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో నీతి కలుగునట్లు, రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు ఆయన నోటితో రక్షణ ఒప్పుకోవాలి. యేసే దేవుడని నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లుగా నోటితో దేవుడు నా దేవుడని, యేసు ప్రభు రక్షకుడని, ఆయన సజీవుడని, మృతులకును సజీవులకును ఆయన దేవుడని, యేసు ప్రభు అందరికీ దేవుడని ఆయన్ను ఒప్పుకోవటం వల్ల రక్షణ పొందాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున చూసినట్లయితే మరి ఎంతోమంది ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది నా మట్టుకు నన్ను, మరి మీ మట్టుకు మిమ్మల్ని, ఈ లోకంలో చెడిపోయిన వారిని, పడిపోయిన వారిని, ఈ లోకంలో ఇందుకు ఇక పనికిరారండి, ఇక ఈ లోకంలో వీళ్ళకి ఆశ లేదు, ఇంత అవమానం జరిగిన తర్వాత, ఇంత నష్టం జరిగిన తర్వాత, ఇంత కష్టం వచ్చిన తర్వాత ఇక వీళ్ళు బతుకుతారా, ఇంకా ఈ భూమి మీద వీళ్ళకి ఆశలుండి అని ప్రజలందరూ ఒక ఆరోపణతో మన మీద నిందలెత్తున్నప్పుడు, లేకపోతే సూటిపోటి మాటలు మనల్ని మాట్లాడుతున్నప్పుడు అన్నా గనక తన బిడ్డలు లేక ఎంత బాధపడిందో మనం 1వ సమూయేలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఆ యొక్క సందర్భాన్ని అంతటిని చూసినప్పుడు 1వ సమూయేలు గ్రంథంలో దేవుని బిడ్డలారా, అన్న దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది.
అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే హెఫ్తా న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో హెఫ్తా యెహోవా సన్నిధిలో ఆయన సంగతంతా మిస్సాలో యెహోవా సన్నిధిలో హెఫ్తా తన సంగతంతా చెప్పుకున్నాడంట. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయాన్ని అక్కడి నుంచి మనం చదివితే హెఫ్తా మిస్సాలో యెహోవా సన్నిధిలో ఆయన సంగతంతా చెప్పుకున్నాడంట. అన్న తన యొక్క షీలోహులో మందిరములో ఏలీ దగ్గర ఆ బిడ్డల్లోకి ఎంత సూటిపోట్లు మాటలను బట్టి విసిగిపోయి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజిక విసిగిపోయి దేవుడితో ఒక మనిషి పోట్లాడుతున్నట్టుగా దేవుడితోనే మాట్లాడుతుంది. తనలో తను ఆ దుఃఖాన్ని, ఆ బాధను, ఆ వేదన అన్న చెప్పుకుంటుంటే ఏలి అన్నాడు, ఏమమ్మా నీకేమన్నా మైండ్ ఏం పోయిందా? పొద్దున్నే తాగి వచ్చావా? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఇంతమంది ఆరాధన, ఇక్కడ బలి అర్పిస్తుంటే ఇంతమంది జనం కోలాహలంగా తిరుగుతుంటే నువ్వే పిచ్చిదానిలాగా మాట్లాడుకుంటున్నావు అంటే అన్న ప్రార్థనలో దేవుని ఆత్మతో నింపబడి దేవునితో ఆమె యొక్క హృదయాన్ని కుమ్మరిస్తుంది అని. దైవజనుడా అని అలా అన్నవద్దు, నేను దేవునితో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను అని ఆమె ఎంతగానో అన్న దేవుని సన్నిలో. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మితే ఆయన కార్యాలను చూస్తారు. ఎన్నికలేని నన్ను ఈ రీతిగా నేను ఈ రోజున యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను అంటే ఆయన పెంట కుప్పల మీద తిరిగే వారిని జ్ఞానం చిగ్గుపరచు నిమిత్తం నేను అజ్ఞానం బుద్ధిహీన జ్ఞానవంతులను చేస్తానంటాడు. పెంట కుప్పలు తిరిగేవాళ్ళు నేను గొప్పవారిని చేస్తానంటాడు. అందుకు నిదర్శనమే నేను. దేవుని బిడ్డలారు, దేవుని సన్నిధిలో ఎంత నువ్వు గొప్పవాడు. ఈ లోకంలో నయమాను ఒక దేశానికి సైన్యాధిపతి. ఒక చిన్న పాప దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించినందుకు అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో నేను సువార్త బోధించి సిగ్గుపడేవాడిని కాదు. నా సహోదరి, దేవుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏ రోజైనా నువ్వు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించావా? దేవుని వాక్యాన్ని నువ్వు ఏ రోజైనా ధైర్యంగా? పేతురు గారు యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు 3 సార్లు బొంకాడు. కానీ దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు 3000 మంది 5000 మంది బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించాడు. కాబట్టి దేవుని ఆత్మ కలిగి దేవుని సన్నిధిలో నిలబడ్డైతే నీలో ఉండే పిరికితనం పోద్ది. నువ్వు ధైర్యవంతుడు అవుతావు. 4 విషయాలు దేవుని నమ్ముకున్న బిడ్డల్లో జరుగుతాయి. అదేంటంటే మొట్టమొదటగా దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకి గుర్తు ఏంటంటే దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనలో ఉండే పిరికితనం పోద్ది. మనకి ధైర్యం వచ్చింది. స్థిరంగా దేవుని కోసం నిలబడి ఏదైనా చెయ్యాలి నేను అనే తలంపు దేవుడు బలంగా నీలో ప్రేరేపిస్తాడు. 3, 4 నువ్వు దేవుని కోసం కార్యశుద్ధి ధరించి దేవుని పని చేయటానికి నువ్వు ముందుకు వస్తావు. దేవుడే నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎలీషా ద్వారా ఏ రీతిగా నయమాన్ని స్వస్థపరిచాడో దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, శారీరకంగా దేవుడు నీలోను, నీ కుటుంబంలోను, సమాజంలో నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగేస్తాడు. ఎప్పుడంటే ఆయన వద్దకు వచ్చే వారికి ఆయన ఫలము దయచేవాడని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి కదా, నమ్మాలి కదా. అప్పుడు దేవుడిని గొప్ప కార్యం చేస్తాడు. నమ్ముట వలనైతే నమ్మవారు సమస్తము సాధ్యమని. దేవుని బిడ్డలారా, ఈ వాక్కుల్ని ఈ యొక్క దేవుని మాటల్ని హృదయపూర్వకంగా నువ్వు తీసుకుంటే దేవుడు ఇప్పుడే నీతి కలిగినట్టు ఆయన మాటని విశ్వసించి రక్షణ కలిగినట్లు ఆయన్ని నోటితో ఒప్పుకుంటే, ప్రభువా నా పరిస్థితి ఇది, నన్ను నాపై కనికరపడు అని, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని ఆ యొక్క కుష్టి వ్యక్తులు, అనేక మంది గుడ్డివారు, అనేక మంది కుంటివారు దేవుని మీద ఆధారపడిన దేవుడు గొప్ప కార్యం. దేవుని బిడ్డ ఈ రోజున దేవుని సన్నిధిలో లోబడి గొప్ప కార్యాలు పొందమని, దేవుని కోసం నిలబడి దేవుని యొక్క రాజ్య వారసులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ దేవుని వాక్యాన్ని ఈ రీతిగా బోధించడం దేవుడు కృప చూపించేందుకు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ యొక్క బిడ్డల్ని, మీ యొక్క బంధుమిత్రుల్ని, మీ కుటుంబాలని, మీ హృదయాలకి, మీ తలంపులకి దేవుడు శాంతి సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్.